హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంటికి వైజయంతి కూతురు మాధురి వస్తుంది. చాలా రోజుల తర్వాత మాధురి ఇంటికి రావడంతో వైజయంతి, సుధాకర్, కౌశికి, యువరాజ్, నిషిక, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వైజయంతి తన కన్న కూతురు ఇంటికి రావడంతో అందరినీ పిలిచి తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి, ఏంటి నువ్వు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చావా అని మాధురిని అడగడంతో మాధురి తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అందరితో చెప్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా మాధురి వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ అత్తయ్య ఇంటికి వస్తారు. ఎందుకు వచ్చావు, ఇక్కడికి రావద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నా మాట వినటం లేదు అని అడుగుతారు మాధురి వాళ్ళ హస్బెండ్. చూడండి, నేను తల్లిని కాబోతున్నాను. అలాంటప్పుడు పుట్టింటితో ఈ విషయాన్ని పంచుకోవాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా, అందుకే మీ మాట కాదని వచ్చాను, నన్ను క్షమించండి అని అంటుంది మాధురి. చూడు, నువ్వు ఈ ఇంటికి రావడమే చేసిన తప్పు, మళ్ళీ ఆ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి మాకు సారీ చెప్తున్నావా అని అడుగుతారు మాధురి వాళ్ళ అత్తయ్య. అయినా తను మా ఇంటికి వస్తే ఎందుకంత బాధపడుతున్నారు వదిన గారు? తను మా ఇంటికి రావడంలో తప్పేముంది? ఇది దాని ఇల్లు కాబట్టి అది వచ్చే అవకాశం దానికి, వచ్చే హక్కు కానీ దానికి ఉంటుంది కదా అని అంటారు వైజయంతి. చూడండమ్మా, ఇప్పుడు మీకు చెప్పేది బాగా వినండి. ఇది ఒక క్రిమినల్ ఉంటున్న ఇల్లు. మేము అంతా తెలుసుకొనే ఇక్కడికి వచ్చాం. యువరాజ్ ఆ మీనంతో చేతులు కలిపాడని మాకు తెలిసింది. అలాంటి పెద్ద క్రిమినల్ ఉంటున్న ఇంట్లో నా కూతుర్ని, మా కోడల్ని ఉంచితే మా కోడలి కలుపులో పెరిగే బిడ్డకి ఎలా బాధ్యత వహిస్తాం? రేపొద్దున్న ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అలాంటప్పుడు ఎందుకు మేము తన్ని ఇంట్లో ఉంచాలి అని అడుగుతారు. ఎందుకు అత్తయ్య గారు పదే పదే క్రిమినల్ అని అంటున్నారు? మా అన్నయ్య ఇప్పుడు మారిపోయాడు. మా అన్నయ్య తెలియక తప్పు చేస్తుంటాడేమో, కానీ ఇప్పుడు తను మారాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మా అన్నయ్య మీకు క్రిమినల్ కావచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ మా అన్నయ్య గొప్పే అని అంటుంది మాధురి. ఇంకా యువరాజ్ తన చెల్లెలు తన్నలా హ్యాపీగా పొగుడుతూ తన వాల్యూ తగ్గకుండా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు యువరాజ్. ఇంకా వెంటనే మాధురి వాళ్ళ హస్బెండ్ మాత్రం, అవునవును, క్రిమినల్స్ అందరూ నీ కంటికి మంచి వాళ్ళలాగే కనబడతారు అని అంటారు. అవును, మీరు ఏం చెప్పారో అది నిజమే. ఎందుకంటే మీరు ఇంతలా విసుక్కుంటున్నారే, మరి మీ నాన్నగారు కూడా జైలుకు వెళ్ళి వచ్చారు కదా, అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు కదా, అలాంటప్పుడు ఆయన కూడా ఒక క్రిమినలే కదా. ఆయన్ని చూసినప్పుడు మరి నాకెలా అనిపిస్తుంది? నాకు చిరాగ్గానే ఉంటుంది కదా అని అంటుంది మాధురి. ఏమన్నావు అని చెప్పి మాధురి వాళ్ళ హస్బెండ్ తన్ని కొట్టబోతుంటే ఒకేసారి కేదార్ అండ్ యువరాజ్ ఇద్దరూ చెయ్యి అడ్డు పెడతారు మాధురిపై పడకుండా. ఒక్కసారిగా మాధురి వాళ్ళ హస్బెండ్ షాక్ అయిపోతారు. చూడు, నా చెల్లెలిపై చిన్న గీత పడిన, నా చెల్లెలి జోలికి నువ్వు రావాలనుకున్నా ఈ ఇద్దరు అన్నయ్యల్ని దాటి వెళ్ళాలనే విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి బావగారు అని అంటాడు కేదార్. వాడు కాబట్టి మాటలతో చెప్పాడు, నేనైతే చెయ్యి విరిచి పంపిస్తాను నా చెల్లెల్ని ఇంకేమన్నా సరే అని అంటాడు యువరాజ్. చూసారా, మీ కళ్ళ ముందే మీ వాడు ఎలా బెదిరిస్తున్నాడో. ఇలాంటి వాడింట్లో నేను కోడల్ని తెచ్చుకున్నానని తెలిస్తేనే అందరి ముందు మా పరువు పోతుంది. ఇదిగో మాధురి, ఇప్పుడు చెప్తున్నాను, ఈరోజు వస్తే వచ్చావు, ఇంకెప్పుడు నీ పుట్టింటితో నీకు సంబంధం ఉండకూడదు. ఇదే నువ్వు రావడం ఇక్కడికి ఆఖరి రోజు అయి ఉండాలి. మళ్ళీ వస్తే నేను ఊరుకోను, రా వెళ్దాం అని అంటారు మాధురి వాళ్ళ హస్బెండ్. ఇంకా మాధురి గట్టిగా పట్టుకొని రాదన్నమాట. ఏంటి, నా మాట అంటే నీకు లెక్కలేదా అని అంటారు. వెంటనే మాధురి వాళ్ళ అత్తయ్య, తెలుస్తుంది కదరా లెక్కలేదని, తనకి అత్తిల్లు కంటే పుట్టిల్లే ఎక్కువైపోయింది కాబట్టి పుట్టింట్లోనే ఉండని. చూడు మాధురి, ఇప్పుడు చెప్తున్నాను, నువ్విక్కడే ఉండు. వైజయంతి వదిన, సుధాకర్ అన్నయ్య, ఇప్పుడు చెప్తున్నాం, మా కోడలు మా ఇంటికి రావట్లేదు. మీరు మా ఇంటికి వచ్చి
మమ్మల్ని బ్రతిమలాడి మా టైం వేస్ట్ చేయకండి, మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి, తన్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి అని చెప్పి ఇంకా మాధురి వాళ్ళ హస్బెండ్ అత్తయ్య వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో వదిన గారు ఆగండి, ఆడపిల్లని ఇంట్లో వదిలేసిపోతే పరువు పోతుంది, ఆగండి అని వెంటపడుతూ ఉంటుంది వైజయంతి. ఇంటికి వచ్చినందుకు మాకు బాగా మర్యాద చేశారు, ఇంకెప్పుడు మీ ఇంటికి రామని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతారు మాధురి వాళ్ళ హస్బెండ్ అండ్ అత్తయ్య. మాధురి మాత్రం ఒక్క అడుగు కూడా వేయదు. అదేంటమ్మా అలా ఉంటే ఎలా అని అడుగుతారు సుధాకర్. ఏం నాన్న, నేను తప్పేం మాట్లాడాను, నేను ఉన్నదే కదా చెప్పాను, దానికి వాళ్ళెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకంత పంతం ఉంటే నాకు కూడా అంతే పంతం ఉంటుంది, వాళ్ళే నా దగ్గరికి వస్తారు, నాకు ఆ విషయం తెలుసు, మీరేమీ బాధపడకండి నాన్న అని అంటుంది మాధురి. ఏందో అమ్మి నీ జీవితం ఇలా అయిపోవడం నాకు ఇష్టం లేదమ్మి అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. అమ్మ నన్ను చూసుకోవడానికి మీరున్నారు, నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక అక్కుంది, ఇంకేం చెప్పు, నన్ను మీరందరూ బాగా చూసుకుంటారు, వాళ్ళ మనసు మారుతుంది, వాళ్ళే తిరిగి వస్తారు, నువ్వేమి బాధపడద్దు అని మాధురి వైజయంతి కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. ఇంకా జగదాత్రి సరే జరిగిందంతా మర్చిపోదాం, ఇప్పుడు ఈ ఇంటికి ఒక వారసుడు రాబోతున్నాడు కాబట్టి అందరం హ్యాపీగా ఉండాలి అని అంటుంది హ్యాపీగా జగదాత్రి. ఇంకా నవ్వుతూ ఉంటుంది పాపం శ్రీవల్లి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శ్రీవల్లి డైరీలో రాసుకుంటూ ఉంటుంది, ఇవాళ నా జీవితంలో అత్యంత సంతోషకరంగా గడిపిన రోజు, ఎందుకంటే ఒక బంధాలు బంధుత్వాలు కుటుంబం అంటే నాకు తెలీదు, చిన్నప్పటి నుండి నేను ఏ కుటుంబం దగ్గర లేను, అందరూ బయట వాళ్ళ అనిపించేవాళ్ళు, కానీ ఈ కుటుంబాన్ని చూస్తుంటే ఎందుకో నాకు నా సొంత కుటుంబంలా అనిపిస్తుంది, ఈ కుటుంబానికి నేను చాలా దగ్గర మనిషిలా అనిపిస్తుంది, ముఖ్యంగా కేదార్ అన్నయ్య, ఆ అన్నయ్యని చూస్తుంటేనే ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తుంది, ఇవాళ వీళ్ళ ప్రేమలు బంధాలు మాధురి అక్క, కౌశికి అక్క, యువరాజ్ అన్నయ్య, కేదార్ అన్నయ్య వీళ్ళందరి మాటలు చూస్తుంటే బంధాలు బంధుత్వాలు చూస్తుంటే నాకు ఇలాంటి కుటుంబం ఉంటే బాగుండు అని అనిపించేది, కానీ అమ్మ నా కుటుంబం ఎక్కడుంది నాకు తెలీదు అని పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా డైరీని క్లోజ్ చేస్తుంది శ్రీవల్లి. ఇంకా అలా సుహాసిని ఫోటో వైపు చూస్తూ అమ్మ నాకు ఇలాంటి ఒక కుటుంబాన్ని ఇస్తే బాగుండేది కదా, నా కుటుంబం ఎక్కడుందో అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నిషిక మాధురి వైజయంతి దగ్గరికి వస్తుంది. అత్తయ్య ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదమ్మీ, అక్కడ ఎలా ఉందో అడుగుతున్నాం, అయినా ఇప్పుడు ఆ జగదాత్రి వాళ్ళ అమ్మ కేసు పైనే అన్నయ్య గారు జైలుకు వెళ్ళుండారు కదా, ఇప్పుడు ఆ కేసు వెనక్కి తీసుకునేసరికి ఆయన బయటకు వచ్చేసి ఉండారు, ఇంకా కేసు మళ్ళీ ఈ దాత్రి పెట్టకుండా ఉంటే బాగుండని మాట్లాడుకుంటున్నాం అని అంటారు. అమ్మ ఒకటి మాత్రం నిజం, ఆ ఇంట్లో నేను సంతోషంగా ఉన్నానని చెప్పడం లేదు అని చెప్పడం లేదు, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి, ఆ విషయాల్ని అందరూ అర్థం చేసుకోవాలి, జగదాత్రి వదిన ఎందుకంటావు అని అంటారు. ఊరుకోమ్మి, నువ్వు కూడా ఆ జగదాత్రికి బాగా సపోర్ట్ చేస్తున్నావు అని వైజయంతి పక్కకి వచ్చి, అవును ఏంది నేను విషయమే మర్చిపోయి ఉండాను, ఆ అనాథ శరణాలయంకి వెళ్ళి ఆ శ్రీవల్లి గురించి తెలుసుకోవాలా అని చెప్పి ఇంకా వైజయంతి ఎవరికి చెప్పకుండా బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా వాటరింగ్ ఇస్తున్న ప్లాంట్స్కి జగదాత్రి వైజయంతి వెళ్ళడం గమనిస్తుంది. అత్తయ్య గారు నిన్నటి నుండి చాలా కంగారుగా ఉన్నారు, శ్రీవల్లి విషయంలో ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నారు, అది ఏంటి అనేది నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే నేను బయలుదేరాలి అని చెప్పి ఇంకా అలా వెంటనే జగదాత్రి వైజయంతిని ఫాలో అవుతూ బయలుదేరుతుంది. వైజయంతి కస్తూరిబా అనాథ శరణాలయానికి రీచ్ అవుతుంది. ఇంకా అలా వైజయంతి లోపలికి వెళ్ళి వాళ్ళ వార్డెన్ అయితే కలుస్తుంది. నమస్తే, ఇంతకుముందు వేరే వార్డెన్ గారు ఉండాలి అని అడుగుతుంది. అవును, ఆయన మా నాన్నగారే, ఆయన మానేశారు, చెప్పండి అని అంటారు. ఏం లేదు, ఇక్కడ 20 ఏళ్ల క్రితం ఒక పాపని జాయిన్ చేసి ఉండారు కదా, ఆ పాప ఎవరా అని తెలుసుకుందామని, అంతే, ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడున్నారు అని అడుగుతారు. ఆయన మా ఇల్లు ఇక్కడే అని చెప్పేసరికి ఇంకా వైజయంతి పాత వార్డెన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. జగదాత్రి వైజయంతిని ఫాలో అవుతుంది. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి, చూడండి 20 ఏళ్ల క్రితం నేను మీ దగ్గరికి వచ్చి
ఒక పాపనప్ప చెప్పుండా గుర్తుందా అని అడుగుతుంది. ఒక్కసారిగా అదంతా విన్న జగదాత్రి షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటారు జగదాత్రి. ఎవరు మీరు అని అంటారు. అదే నా పేరు జయ అని చెప్పుండాను, ఇన్నో తారీఖు ఈ సంవత్సరం అని చెప్పి మొత్తం గుర్తు చేసేసరికి గుర్తొచ్చింది. అవును, ఆ పాపని మా అనాథ శరణాలయంలోనే పెంచాం అని అంటారు. ఆ పాప పేరు ఏం పెట్టుండారు అని అడుగుతుంది. తన పేరు శ్రీవల్లి అని అనేసరికి ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. అంటే ఆ శ్రీవల్లే ఈ శ్రీవల్లి అనమాట. సుహాసినికి ఇంకొక బిడ్డ ఉండకూడదని, వారసులే ఉండకూడదని ఆ కేదార్ గారిని చంపలేక ఇదిగో ఈ అమ్మిని అనాథ శరణాలయంలో తీసుకొచ్చి పడేసుండా. ఇప్పుడు తను కూడా తిరిగి తిరిగి ఆ ఇంటికే చేరుకుందనమాట. ఎలా అయినా ఈ విషయం బోకి తెలిస్తే ఇంకేమీ లేదు, ఖచ్చితంగా అందరినీ వారసుల్ని చేసేస్తాడు. లేదు, తెలియకూడదు అని చెప్పి ఇంకలా కంగారు పడిపోతూ ఉంటుంది వైజయంతి. ఇదంతా దూరం నుండి విన్న జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే ఇంక వైజయంతి బయటికి వస్తుంటే జగదాత్రిని చూస్తుంది వైజయంతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మి నువ్వెంది ఇక్కడ అని అడుగుతుంది. అత్తయ్య గారు, ఇంకా నటించకండి, విన్నాను, నేను అంతా విన్నాను. మీరు శ్రీవల్లిని అనాథ శరణాలయంలో అతి క్రూరంగా వదిలేశారు. తప్పత్తయ్య గారు. ఒక తల్లిని ఒక తండ్రికి బిడ్డను దూరం చేసి మీరు చాలా పెద్ద పాపం చేస్తున్నారు అని అంటుంది. ఏందమ్మీ, ఏంది పాపం చేసేది? అయినా నేను చేసింది కరెక్టే. నా కుటుంబం కోసం, నా అబ్బోడి కోసం, నా భర్త కోసం నేను చేసుండా. నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నీకు తెలిసిపోయినంత మాత్రాన నీ మాటలు ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు. అందుకే తప్పుకో అని చెప్పి వెళ్ళబోతుంటే అక్కడికి కౌశికి అండ్ సుధాకర్ వస్తారు. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో జగదాత్రి ఎప్పుడైతే ఇంకా అలా వెతుక్కుంటూ వెళ్తుందో అప్పుడే కౌశికి చెప్తుంది, వదినా ఒకసారి మీరు మావయ్య గారిని తీసుకొని రండి అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా వైజయంతి అయితే సుధాకర్ని చూసి షాక్ అయిపోతుంది. బో అంటే అని అనేసరికి సుధాకర్ వైజయంతి చెంప పగల కొడతారు. చి, నువ్వొక మనిషివేనా? పసి పిల్ల, కనీసం ముక్కు పచ్చలారని పసిపిల్లని ఎవరు లేని అనాథం చేస్తావా? నా రక్త సంబంధాన్ని నాకు దూరం చేస్తావా అని గట్టిగా అడుగుతారు సుధాకర్. బో అంటే అని అనేసరికి ఇంకేం చెప్పొద్దు, నేను ఇప్పుడే వెళ్ళి నా కూతురితో మాట్లాడతాను అని సుధాకర్ ఇంక వెంటనే పాపం ఇంటికి బయలుదేరుతారు. కౌశికి సుధాకర్ ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. ఇంకలా శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటారు. శ్రీవల్లి వస్తుంది. సార్ చెప్పండి సార్ అని అంటుంది. వెంటనే పాపం శ్రీవల్లిని అభిమానంగా ఒక ఫాదర్లా హక్ చేసుకుంటారు సుధాకర్. ఒక్కసారిగా సుధాకర్ హక్ చేసుకునేసరికి నిజంగా తన నాన్న కాబట్టి ఒక తండ్రిని హక్ చేసుకున్నట్టే చాలా ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది పాపం తనకైతే. ఇంకలా చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. అమ్మా శ్రీవల్లి, నువ్వు అనాథవి కాదమ్మా, నువ్వు అనాథవి కాదు అని తలపై చేయి వేసి నిమురుతూ ఉంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు అని అడుగుతుంది నిషిక. ఇక్కడ మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఏం కోల్పోయానో, నాకు ఏం కోల్పోవాల్సి వచ్చిందో నాకంతా తెలుసు. చెప్తాను, నిజం చెప్తాను, ఇప్పుడే ఒప్పుకుంటున్నాను. కేదార్, శ్రీవల్లి నా వారసులు. వాళ్ళు కూడా నా వారసత్వానికి చెందిన వాళ్ళు. మీలో ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళు వజ్రపాటి కేదార్, వజ్రపాటి శ్రీవల్లి అని గట్టిగా చెప్తారు సుధాకర్. బో అననేసరికి నోర్ముయ్, నువ్వు నోర్ముయ్. నీకు నిజం తెలిస్తే తట్టుకోలేవని, నీ గుండె ఆగిపోతుందని ఇన్నాళ్ళు నేను అబద్ధం చెప్పాను. నీ దగ్గర కేదార్ నా కొడుకని తెలిసినా తెలియనట్టు నటించాను. కానీ ఇప్పుడు నటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా బిడ్డనే నాకు దూరం చేయాలనుకున్నా చాలా క్రూరురాలివి నువ్వు. అలాంటిది నీకు నిజాలు తెలిస్తే మాత్రం ఏం చేస్తావు, ఏం చేయగలవు? అందుకే చెప్తున్నాను, రేపే ఫంక్షన్ ఏర్పాటు చేసి నా వారసులిద్దరినీ ప్రకటిస్తాను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అలా ఇంకా వైజయంతి, ఇదేంటి మావయ్య గారు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు? ఛా, అంటే ఇప్పుడు ఆస్తిలో ఒకరు కాదు
ఇద్దరికి వాటా వస్తుందన్నమాట. ఛీ అని మనసులో అనుకుంటుంది నిషిక. మాధురి అమ్మా అమ్మా ఏంటిది అని అడుగుతుంది. నేను తప్పు చేశాను, అందుకే నాకు ఇలా జరుగుండాది, నాకు తగిన శాస్తి జరుగుండాది అని ఇంకలా ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. ఇంకా కౌశికి పాపం కేదార్ అండ్ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ హక్ చేసుకుంటుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆస్తిలో సగభాగం కేదార్కి వస్తుంది, మిగతా సగం అందరికీ వస్తుంది అని చెప్తుంది కౌశికి. అక్క, నేను ఎప్పుడూ ఆస్తి కోసం ఆశపడలేదక్క, నాకు నాన్న కావాలి, నేను కోరుకున్నది అదే. నాకు ఆస్తి అంటే కేవలం వజ్రపాటి అనే ఇంటి పేరు మాత్రమే, ఆస్తులేవి నాకు అక్కర్లేదక్క, ఆస్తులు నాకొద్దు, నాకు ఇంటి పేరు చాలు అని అంటాడు కేదార్. పాపం శ్రీవల్లి కేదార్ వైపు చాలా ప్రేమగా చూస్తుంటే అప్పుడే ఇంకా శ్రీవల్లి వెళ్ళి కేదార్ దగ్గరికి ఫోటో తీసుకొని వస్తుంది సుహాసినిది. ఇంకా సుహాసిని ఫోటో చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు కేదార్. అలా ఇంకా కేదార్, యువరాజ్ అందరూ చూస్తూ ఉంటారు. కేదార్ శ్రీవల్లి ఇంటి వారసులని అందరి ముందు ప్రకటించి వైజయంతి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇస్తారు సుధాకర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.